నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. మా ఊరి పొలిమేరలో ఉండే ముసలమ్మ తల్లికి ఆగస్టు 10వ తారీఖు 2026లో సార్ అయితే పెట్టాము. ముందు రోజే చెప్పారు ఇలా అమ్మవారికి సారి పెడుతున్నామని. మా అమ్మగారు అయితే వెంటనే చలిమిడి పెడదాం అనుకున్నారు, చలవ చేస్తుందంట. వాళ్ళు చెప్పిన వెంటనే చలిమిడి కోసం అయితే బియ్యం నానబెట్టారు. నైట్ అయితే చేశారు చలిమిడి. చలిమిడి అయితే ఫ్రెష్ది పెట్టకూడదంట, ఒక రోజు అయితే నిద్రించాలంట. అంటే ఒకరోజు ముందుగానే చేసి పెట్టుకోవాలన్నమాట. చలిమిడి ఎలా చేసుకోవాలో ఆ వీడియో కూడా పెడతాను. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కూడా చేసుకుంటూ ఉండాలి. మేమైతే ఇష్టంగానే తింటాము చలిమిడి. అందరూ చలివిడి చలివిడి అంటారు కదా, నేను కూడా చలివిడి అన్నాను ఒకసారి. మా బావ చెప్పాడు చలివిడి కాదు చలిమిడి అని. ఇంక సార్ పెట్టే రోజైతే మార్నింగే ఒక ఐడియా వచ్చింది, క్లాత్తో దండ అయితే కుడదామని. ఇంక మార్నింగ్ నుండి వెళ్ళే వరకు కూడా ఆ దండ గుచ్చుతూనే ఉన్నాను. ఎలా అయితేనే అనుకున్నది సాధించేశాను. దండ గుచ్చి అమ్మవారికి కూడా వేశాను అదే రోజు. ఆఫ్టర్నూన్ 3కి రామాలయం దగ్గరికి వస్తే అందరం కలిసి వెళ్ళొచ్చు అని చెప్పారు. అయితే ఆఫ్టర్నూన్ 3కి అని చెప్తే మేమైతే ఆల్మోస్ట్ 4:30కి వెళ్ళాము. అప్పటికే స్టార్ట్ అయిపోయారు. నేనేమో గబగబా రామాలయంకి వెళ్ళి దండం పెట్టేసుకొని వాళ్ళతో పాటు కలిసిపోయాము. అమ్మవారిని ట్రాక్టర్ మీద ఊరేగించారు. అలా కొన్ని వీధులు అయితే తిరిగాను నేను కూడా. ఇంక తిరగలేక ట్రాక్టర్ ఎక్కేసాను. ఎందుకంటే గుడి దగ్గరలో అయితే కాదు, 1 కిలోమీటర్ పైనే ఉంటుంది దూరం. అందుకని నేనైతే ట్రాక్టర్ మీద వెళ్ళిపోయాను. ట్రాక్టర్ మా ఇంటి దగ్గర నుండి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళదు. అమ్మవారు రావాలనుకున్నారు, వచ్చారు. గుడి ఉండే దగ్గర ఒక కాలనీ కూడా ఉంటుంది, ఆ కాలనీ దగ్గర కూడా తిరిగాము. అప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళాము. గుడి దగ్గరికి వెళ్ళేసరికి సారి మొత్తము సదిరేశారు. ఒక్కొక్కరు తెచ్చిన స్వీట్స్ అమ్మవారి దగ్గర పెట్టి నివేదన చేసిన తర్వాత బయటికి తెచ్చేస్తున్నారు. ఎందుకంటే లోపల ఖాళీ ఉండదు, చిన్న గుడి అది. బయట అందంగా సర్దారనమాట. మేము వెళ్ళేసరికి అమ్మవారు అయితే పూనారు ఒక ఆవిడ మీదకి. అది అయిన తర్వాత మేమైతే చలిమిడి నివేదన చేసాము అమ్మవారికి. చలిమిడితో పాటు పసుపు, కుంకుమ, అక్షింతాలు, గాజులు, జాకెట్ ముక్క, పువ్వులు, గోరింటాకు కూడా పెట్టాము. తర్వాత నేను తయారు చేసిన మాల కూడా ఉంది కదా, అది కూడా వేశాను. ఇంకా అందరి సారి వచ్చేసిన తర్వాత అందరికి పంచి పెట్టేశారు. అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే మళ్ళీ ట్రాక్టర్ మీద వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత నా కష్టాలు చూడాలి. అసలే లంగావోని వేసుకుని వెళ్ళాను, చాలా ఉడికొచ్చేసింది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే, ఎలాగా లంగావోని వేసుకున్నా కదా అని ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న సాంగ్ కి అయితే డాన్స్ వేశాను. ఒక డాన్స్ కి అరగంట పైన పెట్టింది ఆ డాన్స్ వేయడానికి. ఇంకా బోనాల సాంగ్ కి ఒక డాన్స్ కూడా వేశాను. డాన్స్ ఏమో రాదు, నేర్చుకొని ఇంకా రీల్ స్టార్ట్ చేసేటప్పటికి అరగంట పైనే పడుతుంది ఆ డాన్స్ వేయటానికి. 2 షార్ట్స్ తీయడానికి నాకైతే 1 గంట టైం పట్టింది. నాకు వీడియో తీసేది ఎవరో తెలుసా? మా అమ్మగారు, నాన్నగారు. నువ్వు సరిగ్గా తీయట్లేదని ఇద్దరు తిట్టేసుకుంటున్నారు. ఇంకా చివరికి వచ్చేసరికి చిరాకు వచ్చేసింది. ఏదో ఒకలా వేసింది చాలులే అనేసి ఇంకా కట్టి పెట్టేశాను. ముసలమ్మ తల్లికి సార్ అయితే ఫస్ట్ టైం పెట్టారు. సారు పెడుతున్నట్టు ముందు రోజు తెలిసినా సరే చాలా బాగా పెట్టారు. జనం కూడా బాగానే వచ్చారు. ఆ అమ్మవారు అయితే చాలా బాగా చేయించుకున్నారు. అమ్మవారిని అయితే శాకాంబరి దేవిగా తయారు చేశారు. అమ్మవారి డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. మా ఇంటి దగ్గర ఉన్న అంకాలమ్మ తల్లికి పెట్టకుండా ఉంటామా? ఆ రోజు అయితే కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళి అయితే పెట్టాను. అలానే ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా పెట్టాను చలిమిడి. జై అంకాలమ్మ తల్లి, జై ముసలమ్మ తల్లి.